మిర్జాపూర్ మున్నాబాయ్ యాక్టింగ్ ఎలా ఉంది? మున్నాబాయ్ ఒకటి గలీజ్ మాట మాట్లాడిండు, కానీ రేపు కట్ చేస్తాడు. మంచిగా ఉంది యాక్టింగ్. జగపతి బాబు మొత్తం ఏడిపోస్తుంది ఆయన చూస్తే, ఆయన యాక్టింగ్ అట్లుంది. ఫైనల్ గా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ బ్రో, మంచి సినిమా, హౌస్ఫుల్ అవుతుంది, మంచి సినిమా నడుస్తుంది. శివకుమార్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? శివకుమార్ సూపర్. ఈ 2026 మెగా ఫ్యామిలీ కొట్టేశాడు బ్రో. చరణ్ బాబు యాక్టింగ్ మామూలుగా లేదు బ్రో. చరణ్ బాబు అందరూ మనుషులు గెలిచేస్తున్నాడు బ్రో. బుచ్చి బాబు వీరం మాసు బ్రో, ఊరం మాసు చెప్తా కదా. అబ్బా బీజిఎం ఉంది బ్రో. అబ్బా సినిమా ఒక ఎత్తి అయితే, బుచ్చి బాబు ఒక ఎత్తి అయితే, ఏ రమైన ఒక ఎత్తు బ్రో. మామూలుగా లేదు బ్రో సినిమా. బ్లాక్ బస్టర్ 2026 మెగా ఫ్యామిలీ అంతే. ఫైట్ సీన్స్ బాగున్నాయి. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా సూపర్. మ్యూజిక్ ఎట్లా? మ్యూజిక్ చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ ఆల్వేస్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఒకటే మాట అన్న. సో చిరంజీవి గారు అబ్బాయి, చిరంజీవి కంటే మించి యాక్టింగ్ చేశాడనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడరీ యాక్టింగ్ అన్న. అసలు ఆపద్ బాంధులో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది. ఆపద్ బాంధులో చిరంజీవి గారిని చూస్తామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడరీ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఒక క్రికెటర్ దగ్గర నుంచి ఒక కుస్తీ పోటీకైనా లేదంటే లాస్ట్లో వచ్చే రన్నింగ్ ఇదైనా సరే ఎక్స్ట్రాడరీ అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా అంటే ఏఆర్ రామ్ గారి బీజియం అసలు చావుగొట్ట అనిపించింది. ఒకప్పుడు మనం ఏదైతే ఆయన బీజియం వినేవాళ్ళమో ఆ లెవెల్లో అయితే అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే సెకండ్ హాఫ్లో ఏదైతే తన కనెక్టివిటీ ఉందో, తన ఎమోషన్ సీన్స్ నుంచి లేదంటే ఒక గేమ్ నుంచి ఇంకో గేమ్ కనెక్టివిటీ ఉందో అది ఎక్స్ట్రాడరీగా అనిపించింది. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ అంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి, అది కొంచెం మరీ రోతగా అనిపించింది. అది తీసేస్తే మాత్రం మూవీ మొత్తం ఎక్కడో ఒక 1 minute బోర్ కొట్టుకుండా అలా అయితే నడిచిపోయింది. అండ్ ఆయన కెరీర్లోనే కాదు, TFL వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయితే 100% అవుతుంది. అండ్ చాలా వరకు టౌన్స్లో కొంచెం ఆడిట్ ఆడినా సరే రూరల్ ఏరియాస్లో మాత్రం ఎక్స్ట్రాడరీ ఆడింది. ఎందుకంటే చాలా మంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఊరు నుంచి వచ్చేవాడు వాడికి తెలుసు ఊర్లో కష్టాలు ఎలా ఉంటాయి, లేదంటే ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి కష్టాలు ఫేస్ అవుతుంటారు వాళ్ళు చూసుంటారు. కాబట్టి మేబీ చాలా మంది వాళ్ళ వరకు కనెక్ట్ అవుతారు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏది ఉందంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఏది ఉన్నాయో అవి చాలా బాగా అనిపించింది. ఒక కుస్తీ పోటీ ఫైట్స్ అయినా సరే, లేదంటే హీరోయిన్ ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ అయినా సరే చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే ఏదంటే ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం ఉండే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకే ఆయన క్యారెక్టర్ లిమిట్ అయిపోయింది. బట్ ఆయనకి పడిన 2 scenes మాత్రం చాలా బాగా పడ్డాయి. ఒకటి ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక సీన్ అయినా సరే అది చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా అనిపించింది అన్న. బ్లాక్ బస్టర్.